నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధ వాతావరణం మరొకసారి వేడెక్కింది. ఇరాన్ పైన మరోసారి అమెరికా దాడులకు పాల్పడింది. ఇరాన్ మిసైల్ సైట్స్ అండ్ బోట్స్ లక్ష్యంగా అమెరికా అటాక్ చేసింది. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే దాడులు చేసినట్టు అమెరికా చెప్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ దాడులు ఆత్మరక్షణలో భాగంగా జరిగినాయని చెప్పినా కానీ అమెరికా సైనికులను యుద్ధ నౌకల్ని ఏదైతే దాడులు జరగబోతున్నాయో సో ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికే ఈ దాడులు జరిపినట్లు కూడా ఇప్పటికే సెంట్కామ్ చెప్పడం జరిగింది. సో మరోవైపు ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి కాల్పుల విరమణ ఒకవైపు నడుస్తుండగానే అమెరికా సైన్యం మంగళవారం ఈరోజు హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే మిసైల్స్ అంటే ల్యాండ్ మైన్స్ ఉంటాయో, నీటిలో పెట్టేటువంటి మైల్స్ ఉంటాయో, మందు పాత్రలు పెట్టేటువంటి అమర్చేటువంటి బోట్స్ ఉంటాయో ఆ బోట్స్ను టార్గెట్గా అమెరికా దాడి చేసింది. సో దాంట్లో బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో ఆకాశంలోకి ప్రయోగించేటువంటి క్షిపణి స్థావరం పైన కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి కాల్పుల విరమణ ఒప్పందం ఒకవైపు నడుస్తుండగానే అమెరికా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా దాడి చేయడం ఇది ఎటువైపు దారి తీయబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో జరిగినటువంటి దాడులను మంగళవారం తెల్లవారుజామున జరిగినటువంటి సోమవారం అర్ధరాత్రి మంగళవారం తెల్లవారుజామున మధ్యలో జరిగినటువంటి ఆ మిసైల్ దాడులను స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు.